హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నా సబ్స్క్రైబర్లందరికీ సారీ అండి. ఎందుకంటే నేను ఈ మధ్య కొంచెం బిజీగా ఉండటం వల్ల కంటిన్యూస్గా వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను. కాకపోతే మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కామెంట్ రూపంలో తెలియచేయండి, నేను తప్పకుండా ఆన్సర్ అయితే చేస్తాను. ఇక అసలు విషయానికి వస్తే ఈరోజు మనం ఈ వీడియోలో డివోషనల్ ఛానల్ గురించి ఫుల్ డీటెయిల్స్ అనేవి ఇప్పుడైతే ఇవ్వబోతున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. డివోషనల్ అంటే భక్తి ఛానల్స్. ఎవరైనా భక్తి ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే లేదా స్టార్ట్ చేస్తున్న వారైతే ముందుగా మన వీడియోని చూసి తర్వాత స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీ ఛానల్ మానిటైజేషన్ కాకపోవచ్చు. అసలు భక్తి ఛానల్ స్టార్ట్ చేసేవారు మొదటగా ఎటువంటి కంటెంట్ తీసుకోవాలో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం వీడియో చేయాలి అంటే మన ఓన్ కంటెంట్ అయి ఉండాలి. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆ టెంపుల్ని మన ఫోన్లో షూట్ చేసి అలా డైరెక్ట్గా మనం పోస్ట్ చేయకూడదు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ వీడియోని అయితే షేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం వైజాగ్లో బాలాజీ టెంపుల్ ఉంది, సో దాన్ని మొత్తం షూట్ చేసి దాన్ని అలాగే పోస్ట్ చేయకూడదు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇప్పుడు మీరు చూస్తున్నది వైజాగ్లోని రిషికొండ దగ్గర ఉన్నటువంటి బాలాజీ టెంపుల్. సో దీని ప్రత్యేకత ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇలా ఏదో ఒకటి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాలి. అప్పుడే ఆ ఛానల్కి మానిటైజేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనం షేర్ చాట్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పింట్రెస్ట్లో కానీ వీడియోస్ అనేవి డౌన్లోడ్ చేసుకొని దానికి వేరొకరు చెప్పిన ప్రవచనాలు, ఫర్ ఎగ్జాంపుల్ చాగంటి ప్రవచనాలు ఉంటాయి, సో వాటిని వీటికి యాడ్ చేసి మన భక్తి ఛానల్లో పెట్టకూడదు. అంటే అది వేరొకరి కంటెంట్, దాన్ని తీసుకొని మనం అసలు పోస్ట్ చేయకూడదు. చాలామంది అనుకుంటారు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, సో నాకు వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, నేను వేరొకరి కంటెంట్ని తీసుకుంటున్నాను, అయినప్పటికీ నాకు సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, అబ్బో నా ఛానల్ మానిటైజేషన్ అయిపోతుందని భ్రమల్లో ఉంటారు. చాలామంది కష్టపడి వీడియోస్ చేసి దానికి వాయిస్ ఇవ్వడం అని అదని ఇదని చాలా షో చేసి యూట్యూబ్లో పోస్ట్ చేస్తారు. కానీ నేను మాత్రం వేరొకరి కంటెంట్ తీసుకొని పోస్ట్ చేస్తున్నాను, నాకు సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అని చెప్పేసి అనుకుంటారు. బేసికల్గా వారు తెలివైన వారా వీరు తెలివైన వారా అని మనం ఒకసారి క్వశ్చన్ వేసుకోవాలి. ఎందుకంటే కష్టపడి పనిచేస్తేనే మనకు ఫలితం ఉంటుంది ఎప్పుడు కూడా. అంతేకాని వేరొకరి కంటెంట్ తీసుకొని మనం చేస్తే మన సబ్స్క్రైబర్స్ వస్తే మన ఛానల్ మానిటైజేషన్ అవ్వదు, అలాగే వాచ్ అవర్స్ వస్తే మానిటైజేషన్ అవ్వదు. ఎప్పుడైతే మన కంటెంట్ మన ఓన్ కంటెంట్ పెట్టామో అప్పుడే మానిటైజేషన్ అనేది అవుతుంది. ఎప్పుడు కూడా డివోషనల్ ఛానల్స్ పెట్టేవారు గుర్తుంచుకోండి, మనం టెంపుల్ దగ్గర డైరెక్ట్గా షూట్ చేసిన వీడియోస్ అనేవి పోస్ట్ చేయకూడదు. అదేవిధంగా టెంపుల్స్ దగ్గర తిరణాలు జరుగుతూ ఉంటాయి, జాతరలు లేదా రికార్డింగ్ డ్యాన్సులు లేదా కోలాటము, ఇలా రకరకాల ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. వాటన్నిటిని కూడా డౌన్లోడ్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో అసలు పోస్ట్ చేయకూడదు. అదేవిధంగా నెట్ నుంచి కొన్ని గాడ్ ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకొని సాంగ్స్ వచ్చి నెట్లో మనకి అవైలబుల్గా ఉన్న ఏ సాంగ్స్ కూడా తీసుకోకూడదు. ఎందుకంటే ఆ పాట నీ కంటెంట్ కాదు, అది ఎవరో పాడారు, ఎవరో మ్యూజిక్ కంపోజ్ చేశారు. అలాంటి సాంగ్ని తీసుకొచ్చి మన వీడియోకి యాడ్ చేసి అస్సలు పెట్టకండి. ఇది తెలివి తక్కువ తనమే అవుతుంది తప్ప దానివల్ల మనకి ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు. ఒకవేళ మీరు సాంగ్స్ పెట్టాలి అనుకుంటే మీరు ఓన్గా పాడి ఓన్గా మ్యూజిక్ కంపోజ్ చేసి అప్పుడు పెట్టుకోండి, ప్రాబ్లం అయితే ఉండదు. అదేవిధంగా ఏదన్నా కంటెంట్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయకుండా మాత్రం వీడియోనైతే పోస్ట్ చేయొద్దు. ఇప్పుడు నేను చెప్పిన రూల్స్ అన్నీ కూడా ఒక డివోషనల్ ఛానల్కే కాదండి, ప్రతి ఒక్క యూట్యూబర్స్ కూడా ఉపయోగపడతాయి. ఎప్పుడు కూడా మనం మన కెమెరాలో షూట్ చేసినప్పటికీ కూడా మన వాయిస్ ఇస్తూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మన ఛానల్కి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలా కాకుండా వేరొకరు కంపోజ్ చేసిన మ్యూజిక్ కానీ లేదంటే వీడియోస్ కానీ మనం డౌన్లోడ్ చేసుకొని మన ఛానల్ అయితే ఎప్పుడు కూడా అప్లోడ్ చేయొద్దు. ఎప్పుడు కూడా మన ఓన్ కంటెంట్ పెట్టడానికే మీరు ప్రయత్నించండి. అంత కష్టపడి మనం యూట్యూబ్ చేసి వేరొకరి కంటెంట్ తీసుకొని మానిటైజేషన్కి వెళ్ళే టయానికి అది రీయూజ్డ్ కంటెంటో రిపీటెడ్ కంటెంటో వస్తుంది. అప్పుడు బాధపడే కంటే మనం యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడే మన ఓన్ కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నించండి. మనం తీసుకునే కంటెంట్ ఏదైనప్పటికీ కూడా అది మీ మొబైల్ ఫోన్లో షూట్ చేసి మీ సొంతగా వాయిస్ అయితే ఇవ్వండి, మీ ఛానల్ అయితే ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతుంది. అదేవిధంగా మ్యూజిక్ విషయంలో కూడా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఏ యాప్ను ఉపయోగించి వీడియోస్ తయారు చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ కైన్ మాస్టర్ లేదా ఇన్షాట్, సో వీటిలో కూడా కొన్ని ఫ్రీగా మ్యూజిక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి, వాటిని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా ఫ్రీనేనండి. అది కాకుండా నెట్లో కొన్ని మనకు నచ్చిన సాంగ్స్ బాగుంది, ఈ మ్యూజిక్ బాగుందని చెప్పేసి ఏది పడితే అది తీసుకొని పెడితే మాత్రం మీకు ఖచ్చితంగా కాపీరైట్ క్లెయిమ్ అయితే వస్తుంది. ప్రియ గారు, మీరు ఏది పడితే అది యూజ్ చేస్తే
చేస్తే కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది అంటున్నారు. మరి షార్ట్ వీడియోస్కి చాలామంది సినిమా సాంగ్స్ యూజ్ చేస్తున్నారు, వారికి కాపీరైట్ క్లెయిమ్ రాదా అని చాలామందికి డౌట్ అయితే వస్తుంది. రీసెంట్గా యూట్యూబ్ వాళ్ళు మనకి ఇచ్చిన మంచి అవకాశం ఏంటంటే సినిమా సాంగ్స్ యూజ్ చేసుకోవటం. సో కొన్ని ఫ్రీగా మనకి ప్రొవైడ్ చేస్తుందండి యూట్యూబ్. సో వాటిని అయితే తీసుకోవచ్చు. సో అటువంటి సాంగ్ని తీసుకొని మనం మన షార్ట్కి పెట్టుకున్నాం, యూట్యూబ్ ఫ్రీగానే ప్రొవైడ్ చేసింది. కానీ చాలామంది వాడటం వల్ల మనం మానిటైజేషన్కి వెళ్ళినప్పుడు అది రీయూజ్డ్ కంటెంట్ కిందే వస్తుంది. అయితే ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఇది నా పర్సనల్ సజెషన్. ఎప్పుడు కూడా మనకి మానిటైజేషన్ అవ్వకముందు ఆ ఛానల్స్ మానిటైజేషన్ అవ్వాలి అంటే కంపల్సరీగా యూట్యూబ్ గైడ్లైన్స్ పాటించాలి. సో నేను అందరిలాగానే షార్ట్ వీడియోస్లో సినిమా సాంగ్స్ యూజ్ చేస్తాను అని మీరు అనుకోవచ్చు. మనం ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము అంటే మనం పెట్టే ఛానల్ ద్వారా ఎదుటి వాళ్ళు ఏదో ఒకటి నేర్చుకోవాలి, లేదా దానిలో మనం ఏదైనా చెబుతూ ఉండాలి. అలా కాకుండా మనకి యూట్యూబ్ ప్రొవైడ్ చేస్తుంది కదా అని ఫ్రీ సాంగ్స్ మొత్తం కూడా మన ఛానల్ మొత్తం ఫ్రీ సాంగ్స్ పెట్టేసి షార్ట్ చేసామండి. సో దానిలో నువ్వేం చెప్తున్నావు, వాళ్ళేం నేర్చుకుంటున్నారు. కాబట్టి కొన్ని వీడియోస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా చేయాలి. సో అదేవిధంగా ఫ్రీగా మ్యూజిక్ వస్తుంది, మీరు వాడారు, వేరొకరు వాడారు, ఇలా 1,000,000 మంది వాడేస్తారు దాన్ని. కాబట్టి ఎక్కువగా ఫ్రీగా వచ్చినాయి కదా అని చెప్పేసి వాటిని కూడా ఎక్కువగా యూజ్ చేయకండి, రీయూజ్డ్ కంటెంట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ మన ఛానల్ మానిటైజేషన్ అయిందనుకోండి, అప్పుడు యూజ్ చేసుకోండి, పర్లేదు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇది నా పర్సనల్ సజెషన్ మాత్రమేనండి. ఇది ఫ్రెండ్స్ సంగతి. నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతేకాకుండా మీకు వీడియో ఎడిటింగ్ గురించి కానీ, యూట్యూబ్ గురించి కానీ, మానిటైజేషన్ గురించి కానీ ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియచేయండి. నేనైతే మీ ప్రాబ్లంని ఖచ్చితంగా సాల్వ్ అయితే చేస్తాను, మీ కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. ఇంకా నాతో పర్సనల్ చాట్ చేయాలి అనుకుంటే మాత్రం నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను ఖచ్చితంగా దానికి రిప్లై అయితే ఇస్తాను.